జెండాదేముంది, ఓ గుడ్డ ముక్క మీద 4 రంగులేసి ఓ గెడకర్రకు తగిలిస్తే చాలు అంతే అనుకునేవాళ్లున్నారు. కానీ ఆ జెండానే తమ భుజాల మీద మోసి గుండెలకు హత్తుకుని భావోద్వేగంతో తడిసి ముద్దయిపోయేవాళ్లు ఉన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని, అది 200 ఏళ్లు పాలించి పీడించిన వలసవాదుల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన 3 రంగుల జెండా అది. ఆకలి దప్పులు మర్చి తమ సర్వస్వాన్ని దారపోసి స్వాతంత్ర్యం కోసం పణంగా పెట్టేసిన ఆనాటి లక్షలాది భారతీయులకు ఆ తిరంగానే అన్నీ. అటువంటి జెండా చరిత్ర నీడన పెరిగిన కాంగ్రెస్ పార్టీ 125 సంవత్సరాలు ఎదిగింది. ఆ జెండా ఎగురుతున్నంతసేపు ఒకప్పుడు గర్వంగా తలలు ఎగరేసింది. ఈ 125 సంవత్సరాల్లో అక్షరాల 72 మంది కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని చేపట్టారు, బెనర్జీ నుంచి సోనియా దాకా. అయినా స్వాతంత్ర్యం రాకముందున్న కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు హస్తం గుర్తున్న కాంగ్రెస్కు ఏం సంబంధం అంటూ అడిగేవాళ్లున్నారు. ఆ అడిగిన వాళ్లకు ఒక పచ్చి నిజం తెలుసు. అది మహాత్ముడు చెప్పిన నికార్సైన నిజం. మన దేశానికి స్వాతంత్ర్యం రాగానే కాంగ్రెస్ పార్టీ తలుపులు మూసేయాలని. కానీ ఎందుకో మాత్రం అలా జరగలేదు. ఆ రాట్నంతోనే ఇంకా కాంగ్రెస్ జెండా ఎగురుతోంది. ఆ రాట్నం వెక్కిరిస్తున్నా, వెక్కి వెక్కి గుక్కపెట్టి ఏడుస్తున్నా పట్టించుకోకుండా దాన్నే భుజాన్న మోస్తూ కాంగ్రెస్ వారసులు చూపిస్తోంది ఖచ్చితంగా బలవంతపు ప్రేమే. ఒక అనీ బిసెంట్, ఇంకో మహాత్మా గాంధీ, ఒక లాలా లజపత్ రాయ్, మరో జవహర్లాల్ నెహ్రూ ఈ జెండాలో భారతీయుల నవ్వుల్ని చూశారు. రవి అస్తమించని బ్రిటిష్ జెండాను దించి మన మువ్వన్నెల జెండాను ఎర్రకోట మీద ఎగరేసిన తర్వాత కాంగ్రెస్ వారసులు చేసిన మొదటి తప్పేమిటి? 1948లో గాంధీ మరణానికి కారకులని చెప్తున్న గాడ్సే కుటుంబాల ఇళ్ల మీద చేసిన మూకుమ్మడి దాడి. గాంధీ మహాత్ముడు చెప్పిన నాన్ వైలెన్స్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆ పనికి ఆనాడు పూనుకున్న కాంగ్రెస్ ఆవేశాన్ని అర్థం చేసుకోగలిగినా ఆ తర్వాత ఎప్పుడు ఎక్కడా గాంధీ సిద్ధాంతాల్ని అది ఆచరించిన పాపాన పోలేదు. ఇక కాంగ్రెస్ చరిత్ర పుస్తకంలోకి దూరిన రెండో తప్పు ఇందిరమ్మ విధించిన ఎమర్జెన్సీ. 1975 జూన్ 13న అలహాబాద్ హైకోర్టు మీ ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన సంచలన తీర్పుతో ఆమె తాను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానంటూ చెప్పి సరిగ్గా 12 రోజుల తర్వాత విధించిన అత్యవసర పరిస్థితి. ఆ ఎమర్జెన్సీలో జరిగిన అరాచకాలు, దొర్లిన అపశృతులు అన్నీ ఇన్నీ కావు. ఆఖరికి ఆమె చిన్నపుత్రరత్నం సంజయ్ గాంధీ ఢిల్లీ వీధుల్లో నడిపించిన ఇష్టారాజ్యం జాతిని నిశ్చేష్టురాల్ని చేసింది. జనాభా నియంత్రణకు బలవంతపు ఆపరేషన్లే సమాధానం అంటూ చివరికి పెళ్లి కాని వాళ్లను సైతం పార్కుల్లోకి చేర్చి వ్యాసెక్టమీలను నిర్వహించిన చీకటి రోజులవి. అత్యవసర పరిస్థితి అంటే ఇదా అంటూ జనం వణికిపోయారు, పారిపోయారు. ఇటువంటి కిరాతకపు రోజులు మర్చిపోకముందే ఇక 1984లో ఇందిరమ్మ మరణించిన నాడు ఢిల్లీలో సిక్కుల్ని కోసిన ఊచకోతలు, తగలబెట్టిన ఇళ్ల చీకటి ప్రస్థానం గుర్తొస్తుంది. ఇక ఆ తర్వాత రాజీవ్ హయాంలో జరిగిన బోఫోర్స్ కుంభకోణం. వించద్దా, ఖత్రోచి అనే 2 పెద్ద మనుషులకు శతఘ్నులు కొన్నందుకు ఇచ్చిన ముడుపుల భాగోతం అది. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లు సాక్ష్యాలతో సహా బయటపెట్టిన ఆనాటి స్కామ్లో 40 కోట్లు కమిషన్లుగా ముట్టచెప్పారని గుట్టు విప్పిన ఆ కేసును మొన్నీ మధ్య సిబిఐ విజయవంతంగా మూసిపారేసింది. ఘనమైన కాంగ్రెస్ చరిత్రలో ఇటువంటి మచ్చలు ఇంకా చాలానే ఉన్నాయి. సమస్యల్లా మన పెద్దది, విశాలమైనది ఉన్న మనసే వాటిని క్షమించకో పూర్తిగా మర్చిపోయాం. అదే కాలవిచ్చిపోయిన వరంతో ఇంకా కాంగ్రెస్ తన తప్పులు భూస్థాపితం చేసుకుని కుంటి నడకలు నడుస్తూనే ఉంది. 2008లో అదే పార్టీకి చెందిన మార్గరెట్ ఆల్వా జాతీయ స్థాయిలో జనరల్ సెక్రటరీగా ఉంటూనే కాంగ్రెస్లో టిక్కెట్లు అమ్ముకుంటున్నారు, ఎలక్షన్లో నిలబడ్డానికి కావలసిన టిక్కెట్ కోసం డబ్బిస్తే తప్ప పని కాదు అంటూ కఠోరమైన నిజాల్ని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ఆమె మీద అగ్గిమీద గుగ్గిలమైన కాంగ్రెస్ పెద్దలు ఉన్న పళంగా ఆమె పదవుల్ని పీకేసి బయటకు పంపించి పారేశారు. మరి సరిగ్గా అంతే స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువేనో అవే మాటలు నిన్న రాజీవ్ గాంధీని మాత్రం వదిలేశారు. ఎంతైనా ప్రిన్సే కదా. ఈ సంఘటన జరిగే నాటికి ముచ్చటగా 3వసారి ఆ పార్టీ అధ్యక్ష పదవిలో ఉంది సోనియా వారే. సోనియా అంటే గుర్తొచ్చింది. తన భర్త పోయిన పుట్టెడు దుఃఖంతో తన 2 పిల్లల్ని తీసుకుని దూరంగా వేరే ఏదో దేశం వెళ్ళిపోవాలని భావించారామె. కానీ వెళ్లకుండా అటు పార్టీ మొత్తం ఆమె పగ్గాల్ని చేపట్టాలని ఆందోళనలు చేసిన 9 ఏళ్ల పాటు కఠోర మౌనాన్ని పాటించిన సోనియా చివరకు అదే కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలకు తలదించక తప్పలేదు. తన భర్త, అత్తగారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలంటే
పార్టీని మోయక తప్పదని అనుకున్నట్లు చెప్తుంది ఆవిడ. కానీ ఒకే పార్టీ మొత్తం మెజార్టీ సీట్లను గెలిచేసి కేంద్రంలో అధికారం చేపట్టే రోజులకు కాలం చెల్లింది. సంకీర్ణ సూత్రం మొదలయ్యింది. యూపీఏ వచ్చింది. యూపీఏ 2 కూడా వచ్చింది. 2009కి ముందున్న యూపీఏ 1లో లెఫ్ట్ పార్టీలతో జతకట్టిన సోనియా వాళ్లతో ప్రయాణం అంటేనే గజగజా వణికిపోయింది. అందుకే వాళ్ళని వదిలించుకుని రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మిగతా వాళ్లతో జతకట్టింది. కానీ పీకల్లోతు అవినీతి కుంభకోణంలో కూరుకుపోయింది. భారతీయ అవినీతి చరిత్రలో ఒక అద్భుతమైన 2G స్పెక్ట్రమ్ అనే అంకానికి కారకురాలయ్యింది. 1,76,000 కోట్ల రూపాయలుగా చెప్పుకుంటున్న ఈ అవినీతి మీద ముసుగు వేసి మూసేస్తుంటే సాక్షాత్తు సుప్రీంకోర్టుతో తిట్టిన తిట్టు మరోసారి తిట్టకుండా తిట్టించుకున్న ఘనత ఆమె ప్రభుత్వానిదే. ఇక క్రీడల పేరుతో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ మొత్తం కొట్టిన అవినీతి కంపుకు దేశం ఇంకా ముక్కులు మూసుకునే ఉంది. కార్గిల్ యుద్ధం మృతవీరుల కోసం కట్టించబోయిన ముంబై ఆదర్శ్ హౌసింగ్ స్కామ్లో ఆ పార్టీ ముఖ్యమంత్రి అడ్డంగా దొరికిపోవటం ఆమెకు మిగిలిన అదనపు ట్రాజడీ. ఇవన్నీ కనిపించే నిజాలు. ఇక నివురుగప్పిన నిజాలు, పాతిపెట్టిన అబద్ధాలు పుట్టలు పుట్టలు తవ్వి తీసేవాళ్లెవరు? ఇన్నేళ్ల మలుపులో లెక్కలేనని కత్తిఘాట్లు ముఖం మీద పెట్టుకున్న కాంగ్రెస్ తనదైన ప్లస్ మార్కులు కూడా దేశం నుదిటన రాసింది. అటువంటి వాటిలో మొదటి సరసన నిలబడేది బ్యాంకుల జాతీయకరణ, 20 సూత్రాల పథకం లాంటివి. బ్యాంక్స్ నేషనలైజేషన్ ఇందిరమ్మకు జేజేలు పలికితే 20 సూత్రాల అమలు మాత్రం చతికిలబడిపోయింది. కుల వివక్ష, అంటరానితనం, పేదరికం లాంటి దేశీయ సమస్యలపై పోరాటమే లక్ష్యమంటున్న కాంగ్రెస్ ఒరిజినల్ కార్యాచరణలో మాత్రం తేడా చూపిస్తోంది. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ముందుకెళ్తోంది. ప్రజలకు సిసలైన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూ మహాసభ, ఫార్వర్డ్ బ్లాక్ లాంటి చోటిసీ పార్టీలే బెటర్ అన్న ఫీలింగ్ కాంగ్రెస్ను చులకన చేస్తోంది. జనం దృష్టిలో కాంగ్రెస్ హీరోనా విలనా? ఈ డౌట్ కూడా 2009 ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపుగా తీరిపోయింది. ఒకప్పుడు వన్ అండ్ ఓన్లీ అనిపించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తృప్తి పడుతోంది. ఇది ఖచ్చితంగా షేమ్ఫుల్ సిట్యువేషన్. లోక్సభలో సగం సీట్లైనా గెలవడం కాంగ్రెస్ తాజా టార్గెట్. ఫ్యూచర్ అంతా సంకీర్ణంతోనే సరి. కాంగ్రెస్కు చివరకు మిగిలిందిదే. ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉన్నవి 5 రాష్ట్రాలు, కేంద్రంలోనూ అత్యవసర సీట్లు. ఈ నెలలో ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్కు సీన్ లేదు. ప్రాంతీయ పార్టీల పంచన చేరి 10-11 సీట్లతో సరిపెట్టుకునే కర్మ తాజా కాంగ్రెస్ది. అవసరం కొద్దీ కామన్ మ్యాన్ పాలసీ తీసుకున్న కుర్ర గాంధీయే ఇప్పుడు వృద్ధ కాంగ్రెస్కు దిక్కు. కాబోయే ప్రైమ్ మినిస్టర్గా రంగు పులుముకుంటున్న రాహుల్ గాంధీ భావి తరాన్ని ఎలా ఏలాలన్న స్కెచ్ గీసేసుకుంటున్నారు. ఆమ్ ఆద్మీకి రాజకీయాల్లో చోటిచ్చే కల్చర్ మన దగ్గర ఎందుకు లేదు అని రాహుల్ డైరెక్ట్గా అటాక్ చేసినా ఇదేంటని నిలదీసే నాదుడే లేడు. చిన్నబాబు ఏం చెప్తే అదే వేదం. రాహుల్ది రాయల్ ఎంట్రీయే అయినా వారసత్వ రాజకీయాలకు మళ్లీ లొంగిపోయిన కాంగ్రెస్కు ఇదో పెద్ద మైనస్ మార్క్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరాలు మారినా దేశం తలరాతలు రాసే ఏకైక పార్టీ. ఇప్పుడు దీని వయస్సు 125 ఏళ్లు. సెంచరీ కొట్టి మరో 25 వసంతాలు బోనస్ కూడా సాధించింది. అయినా జనంలో అప్పుడు ఇప్పుడు అదే అనుమానం. కాంగ్రెస్ త్యాగాల పార్టీయా లేక భోగాల పార్టీయా? పార్టీ లోతుల్లోకెళ్లి చూసిన ప్రతి ఒక్కరిని తొలిచే ప్రశ్న ఇదే.